హాయ్ అందరికీ వెల్కమ్ టు చెఫ్ ప్రయోగాలు. నేను మీ ప్రశాంతి. ఈరోజు నేను మీకు టమాటో రసం టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. జలుబుకి, దగ్గుకి, డైజెషన్కి చాలా బాగా రిలీఫ్ ఇస్తుంది అనమాట ఈ టమాటో రసం అనేది. మరి ఇంకెందుకు ఆలస్యం, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? టమాటో రసం అన్నాం కదా, అందుకని చెప్పేసి నేను 5 లేదా 6 టమాటాలు తీసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో వేసుకున్నాను. 10 నుంచి 15 గ్రాముల వరకు చింతపండు తీసుకొని ఒకసారి కడిగేసి దీంట్లోనే వేసేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా దీంట్లోనే వేస్తున్నాను. వేసి ఒకసారి చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఒకటే బౌల్లో వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మనం ముందుగా గిన్నెలో చింతపండు, టమాటో, పసుపు, ఉప్పు, వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెను పెట్టేస్తున్నాను. ఇది ఎలా అంటే బాగా ఉడకాలి. టమాటోస్ అనేవి స్మాష్ అయిపోయేలాగా ఒక 15 లేదా 20 నిమిషాల వరకు కనుక ఉడకపెడితే, ఇలా బాగా ఉడికితేనే మనకు రసం టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. 15 మినిట్స్ తర్వాత మీరు చూసుకున్నట్టే, మధ్యలో ఒకసారి చూసుకున్నట్టయితే ఇలా ఉడుకుతాయి. ఇవి ఎంత బాగా తెరిలితే మనకి అంత బాగా రసం వస్తాయి అన్నమాట. సో చూడండి, మొత్తం నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అది పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, ఇలా మొత్తం థిక్గా అయిపోతుంది. ఇలా చేయి పెట్టి కనుక మీరు చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా అంటే మొత్తం పీసెస్గా అయిపోతుంది. సో దీంట్లో మనం ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం బాగా మెత్తగా పిసికేసుకుందాం. మనం చాలాసేపు ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. దీనికి మొత్తం 600 to 700 ml వాటర్ పడతాయి. సో నేనేం చేస్తున్నా అంటే 1 గ్లాస్ ఫస్ట్ వేసుకొని అలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇదే స్టేజ్లోనే పులుపు, ఉప్పు అన్నీ చూసుకుంటాం కాబట్టి మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ మాత్రమే వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు 2nd గ్లాస్ వాటర్ కూడా వేసేసిన తర్వాత దీంట్లో ఉన్న మొత్తం గుజ్జంతా వాటర్లోకి వచ్చేస్తాయి. తర్వాత వేస్టేజ్ అంతా తీసేసి మనం ఇప్పుడు ఒక పక్కన ప్లేట్లో పెట్టేసుకుందాము. కొందరు ఏం చేస్తారంటే ఈ పక్కన ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, దాన్ని కూడా ఇంకొక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొన్ని ఇప్పుడు మనం ఏదైతే 600 ml వాటర్ యాడ్ చేస్తున్నాం కదా, ఆ వాటర్ అనేది ఈ పీల్స్ దాంట్లో యాడ్ చేసి ఇంకొకసారి పిసికి ఆ వాటర్ యాడ్ చేస్తారు. మీకు కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. నేనేంటంటే కొంచెం రసం చేస్తున్నాను కాబట్టి అంత ఇదిగా చేయని అవసరం లేదని చెప్పేసి నేను పడేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మనము ఇదే స్టేజ్లోనే మనం ఉప్పు సరిపోయిందా లేదా, పులుపు సరిపోయిందా లేదా చూసుకోవాలి. లేదు అంటే ఏదైనా సరిపోకపోయినా మనం ఇప్పుడే యాడ్ చేసేస్తే అది మొత్తం వాటర్లోకి కలిసిపోతుంది అనమాట. సో నేను కొంచెమే సాల్ట్ యాడ్ చేశాను కదా, అందుకని చెప్పేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా సాల్ట్ మొత్తం కరిగిపోయేంత వరకు బాగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. రసం కోసం తాలింపు పెట్టేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఆవాలు చిటపట్లాడిన తర్వాత అదే టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా సేమ్ అలానే చిటపట్లాడాలి. 12 లేదా 15 వేస్తున్నాను. ఇవి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 6 ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఇలా తుంచేసి వేసేయండి. నేను కరివేపాకుని ఎక్కువ వేసుకుంటున్నాను. నాకు ఎందుకంటే కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం అని చెప్పి నేను ఎక్కువ వేస్తున్నాను. అది మీ ఇష్టం, మీకు కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నాను. చూడండి, ఎండుమిరపకాయలు, కరివేపాకు అనేది సౌండ్ రావాలి. చూపిస్తున్నాను కదా, ఇలా బాగా డ్రైగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. పసుపు ఎందుకు వేస్తున్నానంటే రసం కొంచెం కలర్గా వచ్చి కలర్ఫుల్గా కనిపిస్తుంది అని చెప్పి పసుపు వేశాను. కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగువ ఏంటంటే రసంలో కానీ సాంబార్లో కానీ ఖచ్చితంగా ఇంగువ పడితేనే ఆ రసం టేస్ట్ వేరే లెవెల్ అనమాట. ముందు మనం చేసి పెట్టుకున్న టమాటో, చింతపండు రసం ఉంది కదా, దాంట్లో ఇప్పుడు వేయించుకున్న పోపు వేసేసుకుందాం. పోపు వేసుకున్న తర్వాత నేను ఇంట్లోనే రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను. మీకు ఒకవేళ ఈ రసం పౌడర్ రెసిపీ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ రెసిపీ కూడా చేసి చూపిస్తాను. రసం పౌడర్ని 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఇలా చేత్తోనే పిసికితేనే ప్రతి ఒక్క స్పైస్ ఆ వాటర్లోకి వెళ్ళి రసం అనేది అద్భుతంగా వస్తుంది. సో మీరు స్మాషర్తో కానీ లేదా పేస్ట్ చేసి వేయడం కానీ చేశారంటే మాత్రం రసం టేస్ట్ అంత బాగా రాదు. సో ఇలా చేయితోనే పిసికితేనే బాగా వస్తుంది అన్నమాట.
మనం చేత్తో కలిపాం కాబట్టి రసం టేస్ట్ కలర్ కూడా మారింది, మీరు చూసినట్టయితే గమనించారో లేదో. సో ఇప్పుడు నేను బాగా చేత్తో పిసికేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేస్తున్నాను. కలిపి కొంచెం ఒక పిరికెడు కొత్తిమీర తీసి పైన ఇలా జల్లేసి దాన్ని కూడా మొత్తం ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మన రసంలోకి కావాలి కదా, అందుకని దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ రసంని గనక వేడి వేడి అన్నంలో వేసుకొని గనక తింటే ఆహా అనాల్సిందే ఈ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి.